అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు యువరాణి మౌనవ్రతం. కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కానీ మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవరు ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేకపోతున్నానేమో అన్న దిగులు మహారాజుకు పట్టుకుంది. ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతని ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడిని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణి గారు కొంతకాలం క్రిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను నిరుపేదన కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, అతనెవరో నాకు తెలీదు అంటూ గట్టిగా అరిచింది. అవునవును, నేనెవరో మీకు తెలీదు అంటూ ఆ యువకుడు మారువేషంను తీసి, అవంతి దేశపు యువరాజునని, వివేకవర్ధునని, ఈ మౌనవ్రతాన్ని భంగపరచడానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించి విషయం చెప్పాడు. వివేకవర్ధుడు చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.